మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. 2025వ సంవత్సరంలో మకర రాశి వారు తెలివిగా లేకపోతే ఈ వ్యక్తుల దగ్గర మోసపోతారు. ఆ వ్యక్తులు ఎవరు, మిమ్మల్ని ఏ విషయంలో మోసం చేస్తారో ఈ వీడియోలో తెలుసుకుందాము. అలాగే మకర రాశి వారికి ఈ సంవత్సరం కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలంగా ఉందో లేదో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే జ్యోతిష్య శాస్త్రంలో మకర రాశి 10వది. ఈ రాశికి అధిపతి శని. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట నక్షత్రము 1, 2 పాదాలలో జన్మించిన వారు మకర రాశికి చెందుతారు. మీ పేరులోని మొదటి అక్షరము బో, జ, జి, జు, జే, జో, ఖ, గా, గి అయితే మీరు మకర రాశికి చెందుతారు. ఈ సంవత్సరం మకర రాశి వారికి కలిగే ఆదాయం 8గా, వ్యయం 4గా ఉంది. ఈ సంవత్సరం ఆదాయం కన్నా ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి. రాజ్యపూజ్యం 4, అవమానం 5గా ఉంది. అయితే ఈ సంవత్సరం మిమ్మల్ని అవమానించేవారు అధికంగా ఉన్నారు. ఈ సంవత్సరం మకర రాశి వారికి చెందిన వారందరికీ కూడా ఎలా ఉంటుందో తెలుసుకుందాము. ఈ సంవత్సరం నుండి మకర రాశి వారికి ఏలినాటి శని పూర్తిగా తొలగిపోతుంది. ఏలినాటి శని తొలగిపోవటం వల్ల ఇంతకాలం మీరు పడుతున్న బాధలు తొలగిపోతాయి. ముఖ్యంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఏ పనులు తలపెట్టినా అందులో విజయాలను పొందుతారు. అప్రయత్నంగా ధనలాభాలు కలుగుతాయి. మీరు కొన్నిసార్లు ఎలాంటి పనులు చేయకపోయినా డబ్బును పొందుకుంటూ ఉంటారు. మీరు ఇతరులను డబ్బు అడగక ముందే వారే డబ్బుని తెచ్చి ఇస్తారు. ఈ సంవత్సరం ప్రారంభం నుండి గురువు మే మధ్య వరకు 5వ ఇంటిలో ఉంటాడు. గురువు 5వ ఇంటిలో ఉన్నంత వరకు అంటే మే నెల సగం వరకు ఆదాయానికి లోటు ఉండదు. గృహ లాభాలు, వస్తువాహనాలు కొనడానికి కూడా అనుకూలంగానే ఉంటుంది. మకర రాశిలో గురువు మే నెల మధ్య నుండి 6వ ఇంటిలోనికి ప్రవేశిస్తాడు. ఈ సమయంలో గురువు బలహీనంగా ఉంటాడు. మే నెల తర్వాత ఖర్చులు పెరుగుతాయి. శుభకార్యాల కోసం, పిల్లల కోసం ఇతర ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి. మే నెల తర్వాత డబ్బు పొదుపు చేయటం కష్టమవుతుంది. ఆ తర్వాత గురువు అక్టోబర్ నెలలో 7వ ఇంటిలో సంచారం చేస్తారు. ఈ సమయంలో ఆదాయ మార్గాలు పెరుగుతాయి. డబ్బును పొదుపు చేయడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కెరియర్ పరంగా ఎదగడానికి అవకాశాలు వస్తాయి. ఈ సంవత్సరం మధ్యకాలంలో కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఈ సంవత్సరం మీరు మీ సోదర వర్గీయులతో గొడవలు జరుగుతూ ఉంటాయి. మీలో కోపావేశాలు పెరుగుతాయి. అనవసరంగా వాదనలకు దిక్కండి. మీరు ఇతరులకు ఇచ్చే చనువు వల్లే మీరు మోసపోతారు. ఎవరిపై అతి నమ్మకం పెట్టుకోకండి. కొంతమంది ఫ్లాట్స్ ఇస్తాం అని, గవర్నమెంట్ జాబ్స్ ఇస్తామని, డబ్బు కట్టమని అడుగుతూ ఉంటారు. వాటి గురించి పూర్తిగా తెలుసుకోకుండా డబ్బులు కట్టకండి. లంచాలు ఇవ్వటం కానీ, తీసుకోవటం కానీ చేయకండి. తప్పుడు దారిలో వెళ్ళి ఇతరులను మోసం చేయాలని చూస్తే మీరే నష్టపోతూ ఉంటారు. సోదర సోదరీలను కూడా మోసం చేయకండి. డబ్బు, ఆస్తిపై మోజు పెరిగి అందరినీ దూరం చేసుకుంటూ ఉంటారు. అక్కడి వరకు వెళ్లకుండా ఉండాలంటే మీపై మీ సోదర సోదరులకు నమ్మకాన్ని కలిగించండి. వీరితో గొడవలు పడటం వల్ల మీ పరువు పోతుంది. ముఖ్యంగా ఆస్తి విషయంలో వీరితో అస్సలు గొడవలకు దిక్కండి. ఇక సాధారణంగా ఇంటి వాతావరణం బాగుంటుంది. మకర రాశికి చెందిన యువతి యువకులకు తల్లిదండ్రుల అండదండలు ఉంటాయి. వీరు మీకు సపోర్టుగా ఉంటారు. మీ సొంత అన్నదమ్ములతో కానీ, అక్క చెల్లెళ్లతో కానీ కలిసి ప్రయాణాలు చేస్తారు. వీరు మీకు కెరియర్ పరంగా ఎదగడానికి మార్గాలను చూపిస్తారు. మీరు వీరిపై కోపం చూపిస్తే తల్లితో తండ్రితో తిట్లు తింటూ ఉంటారు. వారు ఏ పని చెప్పినా, వారు ఇంటిలో ఏ పని చేసినా వారికి సహాయం చేయండి. అలాగే వారిని ఒక కంట కనిపెట్టుకుని ఉండండి. వీరి వల్ల మీ ఇంటి పరువు పోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ సంవత్సరం మీరు కుటుంబంతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. ధర్మ కార్యాలు చేస్తారు. తీర్థయాత్రలకు వెళ్తారు. పాత ఇంటిని లేదా స్థలాలను కొంటారు. మీలో అణిగి ఉన్న శక్తిని బయటకు తీస్తారు. దైవాన్ని నమ్ముకొని ముందుకు వెళ్తే విజయాలు మీ సొంతమవుతాయి.
ఈ సంవత్సరం మీకు మీ తండ్రితో మరియు మీ తోబుట్టువులతో చిన్నపాటి గొడవలు ఏర్పడతాయి. అలాగే బంధువర్గం వారు మీకు చాలా వరకు వ్యతిరేకంగా ఉంటారు. మీరు వారితో మీకు ఉన్న గోల్స్ షేర్ చేసుకున్న వారు మిమ్మల్ని డిస్కరేజ్ చేస్తూ ఉంటారు. మీపై వారు అంతగా నమ్మకం పెట్టుకోరు. మీ బంధువులలో కొందరు ఎంతసేపు మిమ్మల్ని ఎలా అవమానించాలని చూస్తూ ఉంటారు. బంధువులను కలిసినప్పుడు జాగ్రత్తగా ఉండండి. వారితో మీరు తొందరపడి గొడవ పడకండి. వారు ఎంత రెచ్చగొట్టినా అస్సలు రియాక్ట్ అవ్వకండి. కాలమే వారికి బుద్ధి చెప్తుంది. మకర రాశికి చెందిన స్త్రీలకు ఎవరికైతే వివాహం కాలేదో వారు మాత్రం అస్సలు గొడవలకు వెళ్ళకండి. మీరు గొడవలకు వెళ్ళినా ఇతరులు మీతో గొడవలు పడినా పోయేది మీ ఇంటి పరువే. కాబట్టి మకర రాశికి చెందిన స్త్రీలు ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. మకర రాశి వారికి ఈ సంవత్సరం ఆస్తులను వృద్ధి చేసుకోవడానికి అవకాశాలు వస్తాయి. కానీ కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. కొందరు కేసులో ఉన్న ప్లేస్ను తక్కువ ధరకు అమ్మి మిమ్మల్ని మోసం చేస్తారు. లేదా ఇల్లీగల్ ల్యాండ్స్, బిజినెస్ ప్లేస్ని అమ్మి మీకు ద్రోహం చేస్తారు. మార్చి నెల తర్వాత శని యొక్క అనుకూల సంచారం మీకు భూ ఇంకా ఆస్తికి సంబంధించిన కోరికలను నెరవేర్చడంలో సహాయపడుతుంది. మీరు మీ ల్యాండ్లో ఇల్లు నిర్మించాలని అనుకున్నట్లు అయితే మీకు మార్చి నెల తర్వాత అనుకూలంగా ఉంది. ఆస్తులు కొనడానికి, ఇల్లులు కట్టడానికి మార్చి నెల తర్వాత అనుకూలంగా ఉంది. కానీ ఈ సంవత్సరం వాహనాలు కొనడానికి అనుకూలంగా లేదు. మీరు వాహనం కొనడానికి దాచుకున్న డబ్బు ఇతర వాటికి ఖర్చు అవ్వవచ్చు. వివాహ ప్రయత్నాలు చేసే మకర రాశి వ్యక్తులకు ఈ సంవత్సరం మొదటి భాగం అంటే ఈ మే నెల వరకు అనుకూలంగా ఉంది. మే నెలలోపే వివాహ ప్రయత్నాలు చేయండి. మీ వివాహ సంబంధ విషయాల్లో ఏవైనా సమస్యలు ఉంటే వాటిని వెంటనే పరిష్కరించుకోండి. దాంపత్య జీవితం గడిపే మకర రాశి స్త్రీ పురుషులకు ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. మీ జీవిత భాగస్వామి మీకు సహాయకారులుగా ఉంటారు. మీ జీవిత భాగస్వామి ఎప్పటి నుంచో గవర్నమెంట్ జాబ్ ట్రై చేస్తున్నట్లు అయితే వారికి జాబ్ వస్తుంది. ఈ సంవత్సరం మీకు మరియు మీ జీవిత భాగస్వామికి ఒక వరంలా ఉండబోతుంది. పిల్లలతో కూడా ఆనందంగా సమయం గడుపుతారు. మకర రాశికి చెందిన స్త్రీలు ఎవరైతే సంతానం కోసం ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారో వారు ఈ సంవత్సరం శుభవార్త వింటారు. ఈ సంవత్సరం మీరు గర్భం ధరిస్తే మీకు మ్యాక్సిమం ఆడపిల్ల పుడుతుంది. శస్త్రచికిత్స తప్పదు. గతంలో విడిపోయిన దంపతులు తిరిగి కలుసుకుంటారు. ఉద్యోగాలు చేసే మకర రాశి వ్యక్తులకు ఈ సంవత్సరం యోగకారకంగానే ఉంటుంది. మీ ప్రతిభకు, శ్రమకు తగిన ఫలితం వస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నవారికి ప్రమోషన్స్తో కూడిన బదిలీలు ఉంటాయి. ఇంటి నిర్మాణాలు చేపడుతూ ఉంటారు. మీపై ఉన్న నిందారోపణలు తొలగిపోతాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు మే నెలలోపే మంచి జాబ్ చూసుకొని సెటిల్ అవ్వండి. లేదంటే అక్టోబర్ నెల వరకు ఆగాల్సి వస్తుంది. గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేసేవారు శ్రమించాలి. గ్రహాల అనుకూలత బాగుండటం వల్ల ఖచ్చితంగా ఈ సంవత్సరం గవర్నమెంట్ జాబ్ వస్తుంది. ప్రైవేట్ జాబ్ చేసేవారికి అధికారుల నుండి అభిమానం పొందుతారు. తోటి ఉద్యోగులతో ఆనందంగా సమయం గడుపుతారు. పనిని సకాలంలో పూర్తి చేస్తారు. మే నెల నుండి అక్టోబర్ నెల మధ్యలో మీరు కొంచెం బద్ధకంగా ఉంటారు. పనిపై ఇంట్రెస్ట్ తగ్గవచ్చు. ఆ సమయంలో మీరు మీ శరీరాన్ని బాగా కష్టపెట్టాలి. బాగా ఎక్సర్సైజ్ వంటివి చేయాలి. మిమ్మల్ని మీరు ఒత్తిడికి గురి చేసుకోవాలి. స్థిరమైన బుద్ధితో వ్యవహరించాలి. అధిక ఆదాయం పొందటం కోసం మరొక కంపెనీకి మారాల్సి వస్తుంది. పర్మనెంట్ కాని ఉద్యోగులకు ఈ సంవత్సరం తప్పకుండా పర్మనెంట్ అవుతుంది. ఉద్యోగాలు చేసేవారు చిన్న ఉద్యోగం, పెద్ద ఉద్యోగం, మీరు ఏ ఉద్యోగం చేస్తున్నా ఆ ప్రాంతంలో మీరు మంచి పేరును పొందుతారు. మీరు పేరు, గౌరవం నిలబెట్టుకుంటారు. వ్యాపారం చేసే మకర రాశి వ్యక్తులకు ఈ సంవత్సరం బాగుంటుంది. చిన్న వ్యాపారాలు చేసేవారికి, పెద్ద వ్యాపారాలు చేసేవారికి, ఇతర ప్రాంతాలలో వ్యాపారాలు చేసుకునే వారందరికీ కూడా లాభాలు కలుగుతాయి. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. తరచుగా ప్రయాణాలు చేస్తారు. హోల్సేల్, రిటైల్ వ్యాపారాలు చేసేవారికి మంచి జరుగుతుంది. జాయింట్ బిజినెస్ చేసేవారికి సమస్యలు రావచ్చు. మీ మధ్య మనస్పర్ధలు వచ్చి మీ బిజినెస్ మధ్యలోనే నిలిచిపోవచ్చు. కాంట్రాక్ట్ వర్క్ చేసేవారికి పెద్ద కాంట్రాక్ట్స్ లభించును. నిర్మాణానికి సంబంధించిన వస్తువులు అమ్మేవారికి విపరీతంగా లాభాలు కలుగుతాయి. రైస్ మిల్లర్లకు విశేష ఆదాయం కలుగుతుంది. సరుకులు నిల్వ చేయు వారికి అనుకూలంగానే ఉంది. హోటల్స్, కిరాణా వ్యాపారస్తులకు మంచి లాభాలు కలుగుతాయి.
వ్యవసాయదారులకు 2 పంటలు బాగా పండుతాయి. అప్పులు తీరుస్తారు. ప్రభుత్వం నుండి సహాయం పొందుతారు. కౌలుదారులకు లాభాలు కలుగుతాయి. చెరువులు కొంటారు. ఆల్రెడీ చెరువులు ఉన్న వారికి విశేషంగా ఫలితాలు వస్తాయి. కూరగాయలు పండించే వారికి విశేషంగా లాభాలు కలుగుతాయి. పండ్ల తోటల వారికి లాభాలు కలుగుతాయి. జీవన వృద్ధి, కుటుంబంలో సౌఖ్యము. కోళ్ల ఫారం ఉన్నవారికి ఈ సంవత్సరం బాగా కలిసి వస్తుంది. మకర రాశికి చెందిన స్త్రీ పురుషులు ఎవరైతే చదువుకుంటూ ఉన్నారో వారికి ఈ సంవత్సరం జ్ఞాపక శక్తి పెరుగుతుంది. విద్యలో ఉత్తీర్ణులు అవుతారు. తోటి విద్యార్థులకు సహాయ సహకారులుగా ఉంటారు. జూన్ నుండి అక్టోబర్ వరకు చదువుపై ఆసక్తి తగ్గుతుంది. ఈ సమయంలో మీరు కోచింగ్ వంటి వాటికి డబ్బులు కట్టి వృధా చేస్తారు. మీరు ఏదైనా కోచింగ్ లేదా ట్రైనింగ్ తీసుకోవాలని అనుకుంటే అక్టోబర్ నెల తర్వాత ట్రై చేయండి. చెడు స్నేహాల వల్ల విలువ కోల్పోతారు. ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసేవారు శ్రమిస్తే మంచి ర్యాంకు పొందుతారు. విదేశాలలో చదవడానికి అవకాశాలు వస్తాయి. క్రీడారంగంలో ఉన్నవారికి అనుకూలంగా ఉంది. మంచి విజయాలను పొందుతారు. నేషనల్, ఇంటర్నేషనల్ టీంలో సెలెక్ట్ అవుతారు. మీపై మీరు నమ్మకం పెట్టుకొని ముందుకు వెళ్ళండి. ఎవరు మిమ్మల్ని అవమానించినా పట్టించుకోకండి. యాక్టింగ్, డ్యాన్స్, సింగింగ్పై, డైరెక్షన్పై ఇంట్రెస్ట్ ఉన్నవారికి ఈ సంవత్సరం అవకాశాలు వస్తాయి. పెద్దవారితో కలిసి షూటింగ్ చేస్తారు. మంచి విజయాలను పొందుతారు. కొత్తగా సినీ, సీరియల్ రంగంలోకి వెళ్ళాలని అనుకునేవారు మే నెల లోపు కానీ అక్టోబర్ నెల తర్వాత కానీ ట్రై చేయండి. జీవితంలో స్థిరత్వం ఏర్పడుతుంది. అవార్డులను పొందుతారు. మీ ప్రత్యేకతను నిలబెట్టుకుంటారు. సొంత ఇంటి కల నెరవేరుతుంది. మకర రాశి వారు ఎవరైతే రాజకీయ రంగంలో ఉన్నారో వారికి ఈ సంవత్సరం డబ్బు చేతిలో నిలవదు. గురువు మే నెల తర్వాత 6వ ఇంటిలో వచ్చినప్పటి నుండి ధనం మంచినీళ్ళలాగా ఖర్చు అయిపోతూ ఉంటుంది. ప్రజలలో మీపై నమ్మకం తగ్గుతుంది. కానీ అధిష్టానం వారు మీకు పదవిని ఇస్తారు. మీరు పెద్ద స్థాయిలో ఉంటే కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ద్రోహులను గుర్తించాలి. కష్టపడే వారిని గుర్తించాలి. ఈ సంవత్సరం ఆస్తి మరియు డబ్బు నష్టం తప్పదు. అయినప్పటికీ ఆనందంగా జీవితాన్ని గడుపుతారు. ఈ సంవత్సరం సవాళ్లను అధిగమించడానికి ఆలోచనలు చేయాల్సి ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, చదువు, రాజకీయానికి సంబంధించి మకర రాశి స్త్రీ పురుషులకు ఒకేలాగా ఉంటుంది. కోపావేశాలను తగ్గించుకోవాలి. గొడవలకు దూరంగా ఉండాలి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. బీపీ, షుగర్ ఇంకా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు సకాలంలో చికిత్స చేయించుకోవాలి. ఆరోగ్యంపై నిర్లక్ష్యం వహించకండి. టైంకి తిని నిద్రించండి. మొత్తం మీద ఈ సంవత్సరం మకర రాశి వారికి యోగకాలం అని చెప్పవచ్చు. మీలో మనోధైర్యం పెరుగుతుంది. అనుకున్నది సాధిస్తారు. మీకు ఈ సంవత్సరం గురు, రాహు, కేతు గ్రహాలు అనుకూలంగా లేవు. రాహు, కేతు గ్రహాల నుండి వచ్చే చెడు ప్రభావాలను తప్పించుకోవడానికి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి. షష్ఠి తిథులలో మర్చిపోకుండా సుబ్రహ్మణ్య స్వామికి పాలతో అభిషేకం చేయించండి. గురుగ్రహ అనుగ్రహం కోసం గురుగ్రహానికి హోమం చేయించండి. గురువారం చెడు అలవాట్లకు, మాంసాహారానికి దూరంగా ఉండండి. నారాయణ మంత్రం జపించండి. ఈ పరిహారాలు చేస్తే ఈ సంవత్సరం అంతా బాగుంటుంది. మరి మకర రాశికి చెందిన వారు ఈ సంవత్సరం అంతా ఈ పరిహారాలను చేయండి. అలాగే మీకు విరుద్ధంగా ఉన్న వ్యక్తులతో వాదనకు దిక్కండి. ఇవి మకర రాశి వారి రాశి ఫలితాలు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.